పొగలు తప్పితే రాత్రి ఉందండి మనకి. పొగలే కదా జీవితం అంతా. ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అన్నీ వచ్చాక రాత్రి జీవితం కూడా మొదలైంది. లేకపోతే ఇదివరకు పగలే జీవితం అండి. రాత్రి అప్పుడుండి మన విద్వాన్ విశ్వం గారిని ఒక ఆయన కవిత రాస్తాడు. గూటిలో దీపమును పెట్టి నోటిలో కబళమును పెట్టి అంటాడు. గూటిలో దీపం పెట్టేవారు పూర్వం, నోట్లో ముద్దెట్టుకునేవారు, పడుకునేవారు, ఇక మాట్లాడేవారు కాదు. రాత్రి అంటే ప్రశాంతం. ఇప్పుడు జరగకూడనివన్నీ రాత్రే జరుగుతున్నాయి. అసలు పగల కంటే రాత్రే ఎక్కువైపోయింది మనకి. ఈ రాత్రి జీవితం నుంచి మళ్ళీ పగటి జీవితానికి మనం మారాలండి. దివాకరహ అంటే అర్థం అది. రాత్రి అయింది అంటే పడకే అంతే. 8 గంటల పడక ప్రతి మనిషికి అవసరం అండి. ఇవాళ యువతరం గమనించాలి, పడుకోవట్లేదు వీళ్ళు ఎవరు. 1 గంటకు పడుకుంటారు. అలాగనే 8 గంటల పడుకుని 9ంటికి లేస్తాడు. 2 దరిద్రపు లక్షణాలే. 10ంటికి పడుకోవాలి, 5ంటికి లేవాలి. పోనీ 11 అయింది 6ంటికి లే. అదేమిటి 1 గంటకు పడుకోవడం ఏంటి? పోనీ పని ఏదన్నా అత్యవసరం ఉంటే వేరండి. ఒట్టి ఫోన్లు చూసుకుంటూ మెసేజ్లు పంపుకుంటూ కూర్చోవడం ఏం కర్మ మాది? ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయాన్ని.